గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. మే 9th సాటర్డే ఇవాళ. సో వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఒక పాజిటివిటీ మనం చూసాం. నాస్డాక్ 1.7%, S&P 500 0.8% లాపడగా డౌ జోన్స్ 0.02% మేర ఫ్లాట్గా అయితే ముగిసింది. ఆయిల్ మనకి బ్రెంట్ క్రూడ్ $101 పైన. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మనం చెప్పుకున్నట్టే పెద్దగా మనకి అంత ప్రభావవంతం చూపించే అవకాశం ఉన్న వార్తలు ఏవి లేవు. ఎందుకంటే ఇరాన్ US మధ్య ఇది ఇంకా గొడవ కొనసాగుతూనే ఉంది. సో సీజ్ ఫైర్ అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా సీజ్ ఫైర్ వాస్తవానికి అది కొనసాగట్లేదు. సిల్వర్ $80 పైన, గోల్డ్ $4,720 పైనే ఉంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ $80,000 పైన ఉంది. సో ఇవి మనకు మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే US కోర్ట్ జంక్స్ 10% టారిఫ్, BTMA ఫేస్ హెడ్ విండ్స్. ఇక్కడ బయలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ USకి మనకి మధ్య దాదాపుగా ఫైనల్ స్టేజెస్లో ఉంది అని అనుకుంటున్న తరుణంలో US కోర్టు నుంచి ఒక మొట్టికాయ డొనాల్డ్ ట్రంప్కి పడింది. ఏదైతే 10% టారిఫ్స్ అని అనుకున్నారో ఆ 10% టారిఫ్స్ని కూడా జంక్ చేస్తూ, అంటే కొట్టిపాడేస్తూ US కోర్టు నిర్ణయం తీసుకోవడం, దాని మీద వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తే కొద్దిగా దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడబోతుంది. ఈ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే అట్లీస్ట్ ఎంతో కొంత మనకి ఊరట లభిస్తుంది. నెలల కొద్దీ ఇది సాగుతూ ఉన్న ఈ తరుణంలో అట్లీస్ట్ ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో దీనికి ఒక ఊరట లభిస్తుంది అనుకుంటే ఇది కూడా ఒక మొట్టికాయలు పడినట్టు అయింది డొనాల్డ్ ట్రంప్కి. సో ఇది కూడా ఒక రకంగా మనకి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా కూడా మనం చూడవచ్చు. కొద్దిగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 2026లో $2,06,000 కోట్ల మేర సెల్లింగ్ ఇప్పుడు మనం ఓవరాల్గా మన మార్కెట్స్లో చూడవచ్చు. దే హ్యావ్ సోల్డ్ షేర్స్ వర్త్ 14,231 crores సో ఫార్ దిస్ మంత్. ఈ నెలలోనే దాదాపు 14,000 కోట్ల రూపాయలు విక్రయించగా ఓవరాల్గా ఏడాదిలో ఇప్పటివరకు 2,00,000 కోట్ల పైగానే వాళ్ళ మార్కెట్స్ నుంచి అమ్మి సొమ్ము చేసుకొని బయటపడటం చూస్తున్నాం. FI సోల్డ్ డొమెస్టిక్ షేర్స్ టు ట్యూన్ ఆఫ్ 4,110 crores వైల్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వర్ నెట్ బయర్స్. సో 6,748 crores మేర మనం ఫ్రైడే రోజున మన వాళ్ళు కొనుగోలు చేయగా వాళ్ళకంటే రెట్టింపు కొనుగోలు చేస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఒక సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్స్లోకి క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రిటైలింగ్ ఓపెన్స్ మోర్ డోర్స్ టు రైజింగ్ డిమాండ్. ఒకప్పటితో పోలిస్తే రిటైల్ కంపెనీస్, రిటైల్ అవుట్లెట్స్ స్టోర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నాయి. 3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. వెన్ కంపేర్డ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఇప్పుడు 25% అధికంగా టాప్ చైన్ రిలేటెడ్ కంపెనీస్ కూడా తమ స్టోర్స్ని పెంచుతున్నాయి అనేది ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. ఉదాహరణకి రిలయన్స్ రిటైల్ చూస్తే అంతకుముందు 18,836 ఉన్న సంఖ్య FY 25 నాటికే 19,340, ఇప్పుడు 20,160 స్టోర్ల స్థాయికి. అలాగే టైటాన్ 3,000 ఉన్న నంబర్ కాస్త 3,600కి, ట్రెంట్ 800 ఉన్నది కాస్త 1286కి పెంచారు. ఇలా స్టోర్ల సంఖ్య పెంచుతున్నారు. ఓవరాల్గా ఒక కష్టకాలం నుంచి రిటైల్ సెగ్మెంట్ రివైవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా ఒక డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. క్వాల్కామ్ థ్రోస్ డౌన్ ద గాంట్లెట్ టు ఎన్విడియా ఆన్ చిప్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యాట్ అప్ 6% డిస్పైట్ మార్జిన్ స్ట్రెయిన్. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక గట్టి ఎఫెక్ట్ చూసాం. సో గతంలో ఎప్పుడూ లేనంత రెవెన్యూని, ప్రాఫిట్ని బ్యాంకు ప్రకటించినప్పటికీ కూడా అదర్ ఇన్కమ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొద్దిగా ఇంపాక్ట్ చూపించింది. దానివల్ల స్టాక్లో కూడా ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ 2 yearsలో ఒకే రోజు స్టీప్ సెల్ ఆఫ్ కూడా చూసాం. దాదాపు 7% మేర స్టాక్లో వీక్నెస్ అయితే కనిపించింది. కన్సర్న్స్ ఏంటి ఉన్నాయంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గుతోంది. వెన్ కంపేర్డ్ టు లోన్ గ్రోత్ చూసుకున్నా, ఏది చూసినా ఇండస్ట్రీ అంచనాల కంటే మెరుగ్గా అండ్ పటిష్టంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ప్రాఫిట్స్లో 6% మేర వృద్ధిని నమోదు చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 24% మేర పెరగగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 21 basis points మేర తగ్గింది. ఇంకోటి నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది దాదాపు 29% మేర తగ్గింది. ఎందుకు నెట్ ఇంట్రెస్ట్, నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గింది అంటే బికాస్ ఈ ఫారెక్స్ నేపథ్యంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవడం, ఫారెక్స్ ట్రేడింగ్ని నిలువరించడానికి, ఫారెక్స్ ట్రేడింగ్ని కనుక ప్రోత్సహించినట్టయితే ఇది
బ్యాంక్స్కి పరోక్షంగా ఆదాయాన్ని తీసుకురావచ్చేమో కానీ బట్ ఓవరాల్గా రూపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ భావించిన తరుణంలో వాటి మీద ఆంక్షలు విధించడం వల్ల బ్యాంక్స్కి ఏవైతే ఈ బిజినెస్లో ఉన్నాయో మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని కూడా ఈ మార్జినల్ ప్రెషర్ ఎదుర్కొంటున్నాయి. వాళ్ళకు వస్తున్న అదర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ కనిపించింది. అందువల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆ ఇంపాక్ట్ అయితే తీసుకుంది. ఇన్ ద ఫోర్త్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ దాదాపు 6% మేర పెరిగింది. మార్జినల్ ప్రెషర్ ఎదుర్కొన్నా కూడా ఒక మంచి గ్రోత్ని బ్యాంక్ అనౌన్స్ చేయగలిగింది. అండ్ స్టాండ్ అలోన్ బేసిస్ మీద దాదాపు 80,000 కోట్ల రూపాయల మేర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. ఇవన్నీ కూడా ఒక రకంగా పాజిటివ్ అంశం అయినప్పటికీ కూడా బట్ అదర్ ఇన్కమ్ అనే ఫ్యాక్టర్, మార్జిన్స్ తగ్గాయన్న ఒక ఫ్యాక్టర్తో స్టాక్లో సెల్లింగ్ అయితే చూసాం. ఇది తాత్కాలికం, బట్ లోయర్ లెవెల్స్ నుంచి స్టాక్ కూడా బాగా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ అయితే వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాంక్ 6.7% మే ఫాల్ ఫర్దర్, కొద్దిగా మరింతగా పడే అవకాశం కూడా ఉంది. బట్ ఓవరాల్గా 990 జోన్లో గట్టి సపోర్ట్ లెవెల్స్ ఈ స్టాక్ ఉన్నాయనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. పార్టిసిపెంట్ షుడ్ వెయిట్ ఫర్ సైన్స్ ఆఫ్ స్టెబిలిటీ టు ఎంటర్ ఫ్రెష్ అండ్ మెయింటైన్ స్టాప్ లాస్ అట్ 970 లెవెల్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ అని చెప్పి ఇక్కడ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నారు. అలాగే 1050, 1075 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి యాజ్ ఆఫ్ నో ఈ పరిస్థితుల్లో ఉంది అనేది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. మాన్సూన్ ఆన్ కోర్స్ ఫర్ టైమ్లీ ఆన్సెట్, ఇక్కడ మనకు ఒక కొద్ది గొప్ప పాజిటివ్ అంశం ఏంటంటే ఎల్లినో ఎఫెక్ట్ కారణంగా విపరీతమైన వేడి, విపరీతమైన సమ్మర్ సీజన్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా అయితే ఉంది. అంచనాలకు అనుగుణంగా ఈసారి వర్షపాతం నమోదు కాదు అని చెప్పి ముందే బిలో నార్మల్ మాన్సూన్ ఉంటుంది అని చెప్పి మెజారిటీ ఆఫ్ ది ఏజెన్సీస్ అన్న చెప్తున్నాయి. కాకపోతే అట్లీస్ట్ ఒక జూన్ 1 అనుకున్న టైంకి ఐఎండి అంచనాల ప్రకారం మాన్సూన్ అనేది ఇండియాలో కనుక ఎంటర్ అవుతే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది కొద్ది గొప్ప అట్లీస్ట్ ఈ వేడిని తగ్గించి సాధారణ వర్షపాతం నమోదు కనుక అయినట్టయితే మరింత ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ ఎదుర్కోకుండా, మరింత ఇన్ఫ్లేషన్ గురి కాకుండా మనం కొద్ది గొప్ప దోహదపడినట్టయితే అవుతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, అదొకటే మనం చేయగలిగిన పని. టైటాన్ హ్యాస్ అ గుడ్ టైమ్ ఇన్ Q4 యాజ్ వాచెస్, జ్యువెలరీస్ సెగ్మెంట్, ఈ రెండు సెగ్మెంట్స్ బాగా పర్ఫామ్ చేయడం వల్ల టైటాన్కి కలిసి వచ్చింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 35% మేర పెరిగి 1179 కోట్ల రూపాయల స్థాయికి చేరుకోవడం చూసాం. రెవెన్యూ 46% మేర పెరిగి 20,300 కోట్ల రూపాయల మార్కెట్ని టచ్ చేయడం అనేది చూసాం. జ్యువెలరీ సెగ్మెంట్ 50%, వాచెస్ 15%, ఐవేర్ దాదాపు 17% మేర సెగ్మెంట్ రెవెన్యూ వైజ్ వృద్ధిని సాధించిన ఇవి ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ కొత్తగా 27 స్టోర్స్ని లాంచ్ చేయగా అందులో 8 తనిష్క్, 14 మియా, 5 క్యారెట్ లైన్ స్టోర్స్ని వీళ్ళు లాంచ్ చేయడం కూడా చూసాం. సో టైటాన్ సంబంధించిన అప్డేట్ ఒక మేజర్ పాజిటివ్ అప్డేట్ అది. హుందా ఇండియా దాదాపు 7,500 కోట్ల రూపాయలతో క్యాపెక్స్ చేపట్టబోతోంది ఫర్ FY27, 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది, పెట్టుబడులు పెట్టబోతోంది. కంపెనీ రికార్డ్స్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ డొమెస్టిక్ సేల్స్ హెల్ప్డ్ బై రీసెంట్ GST రేట్ కట్స్ అయినప్పటికీ కూడా ప్రాఫిట్లో క్షీణత అయితే నమోదైంది. ద కంపెనీ సెడ్ ఆన్ ఫ్రైడే ఇట్ విల్ రోల్ అవుట్ ఎ న్యూ మిడ్ సైజ్ SUV అండ్ లోకలైజ్డ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV దిస్ ఇయర్ అని చెప్పి కంపెనీ అయితే చెప్పింది. CNG కంట్రిబ్యూషన్ నేపథ్యంలో CNGకి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో రూరల్ పెనట్రేషన్ కూడా దాదాపు 25% మేర పెరగడం అనేది హుందాయికి కొద్ది గొప్ప ఒక పాజిటివ్ అంశంగా లాంగ్ రన్లో అయితే చెప్పుకోవచ్చు. ఆయిల్ PSUs దాదాపు 30,000 కోట్ల రూపాయల మేర సఫర్ అవుతున్నాయి అండర్ రికవరీస్ ఏ మంత్. దాదాపుగా రోజుకు 1,000 కోట్ల రూపాయల మేర ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. దీంతో ఇక ఈ రోజా రేపా అన్నట్టు పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు 4 నుంచి 5 రూపాయలు పెరిగేందుకు రంగం అయితే సిద్ధమైంది అన్నట్టుగా కూడా ఒక న్యూస్ అయితే ఇప్పటికే ప్రభుత్వం ఒక ఫీలర్ను వదిలింది మార్కెట్లోకి. సో అది ఇప్పుడు అవుతుంది, ఎందుకంటే ఇక ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి మెజారిటీ స్టేట్స్లో, ఎక్సెప్ట్ ఈ తమిళనాడులో ఉన్న టజల్ పక్కన పెడితే. బట్ ఓవరాల్గా అయితే ఇక అన్నీ యాజ్ ఆఫ్ నో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఇక 4 నుంచి 5 రూపాయల మేర పెంచబోతోంది పెట్రోల్ డీజిల్ ధరలు. ఇంకా అంతకంటే ఎక్కువ పెంచుతుందా లేకుంటే 4-5 రూపాయలతోనే ఆగుతుందా లేదా ఏంటి అనేది, ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు కనుక ఈ ధరలు పెంచకపోతే మొత్తానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ప్రభుత్వానికి నెత్తిన గుదిబండలా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఇంకా బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు ఎప్పుడో ఒకసారి ఈ పెంపు నిర్ణయం కనుక రాకపోతే ఎఫెక్ట్ ఓవరాల్గా రూపీ మీద, డెఫిసిట్ మీద, అన్నిటి మీద కూడా పడబోతోంది. అందువల్ల ప్రభుత్వం త్వరగానే నిర్ణయం ప్రకటించవచ్చు రేపే మాపో. MCX ప్రాఫిట్స్ దాదాపు 291% మేర పెరిగాయి. దాదాపు 530 కోట్ల రూపాయల నికర లాభాలను అయితే కంపెనీ అనౌన్స్ చేయడం కూడా ఇక్కడ మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు MCXకి సంబంధించి. నార్థన్ ఆర్క్ NBFC కంపెనీ ప్రాఫిట్స్ దాదాపుగా
3 రెట్లు పెరిగాయి. అంతకుముందు 47 కోట్ల రూపాయలుగా ఉన్న ప్రాఫిట్స్ ఇప్పుడు 139 కోట్ల రూపాయలకు పెరగటం. అసెట్ క్వాలిటీ కూడా బాగా పెరిగింది. గ్రాస్ ఎన్పిఏ రేషియో కూడా కొద్దిగా మోడరేట్ అవ్వడం కంపెనీకి కలిసి వచ్చిన అంశం. స్విగ్గీస్ నెట్ లాస్ 26% తగ్గింది 800 కోట్ల రూపాయలకి. లోయర్ స్పెండ్స్ ఓవరాల్ క్యాష్ బర్న్ డౌన్ టు 6 crores ఫ్రమ్ 903 crores. ఒక 300 కోట్ల రూపాయల పేరు క్యాష్ బర్న్ తగ్గించుకోగలిగింది. దీంతో నెట్ లాస్ కూడా 26%కి పరిమితమై 800 కోట్ల రూపాయలకి చేరింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ స్విగ్గీకి సంబంధించి. అర్బన్ కంపెనీ లాస్ దాదాపు 57 రెట్లు పెరిగింది. రెవెన్యూ 43% మేర పెరిగినప్పటికీ అంతకుముందు 1.5 కోటి ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసిన కంపెనీ ఇప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయల నికర నష్టాలని అనౌన్స్ చేసింది. బికాజ్ కొత్తగా వీళ్ళు లాంచ్ చేసిన ఇన్స్టా హెల్ప్ అనేది బాగా కంపెనీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, బర్న్ చేస్తుంది క్యాష్ని వితౌట్ ఎనీ డౌట్. కాకపోతే మార్కెట్ షేర్ని బాగా క్యాచప్ చేస్తుంది. చాలా తక్కువ టైంలోనే మంచి మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగామన్నట్టుగా కూడా అర్బన్ కంపెనీ చెప్తోంది. జస్ట్ ఒకసారి మొన్న ఎప్పుడు చెక్ చేస్తే కూడా ఇన్స్టా హెల్ప్లో దాదాపు 35 మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో అంతటి డిమాండ్ అయితే ఉంది. బట్ రాబోయే రోజుల్లో ఎంత అఫోర్డబుల్గా దీన్ని తీసుకెళ్ళగలరా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి దాని ఎఫెక్ట్ కారణంగా అర్బన్ కంపెనీకి ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా కంపెనీస్ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. మనకు కంపెనీస్ వైజ్ చూస్తే May 11th బరోడా కన్స్ట్రక్షన్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఇండియన్ హోటల్స్, నువామా, పీవీఆర్, ఐనాక్స్ లాంటివి, తర్వాత బెర్జర్ పెయింట్స్, డిక్సన్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఐనాక్స్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంపెనీ డేట్ ప్రకారం చూస్తే నెక్స్ట్ వీక్ అంతా కూడా చాలా ఈవెంట్ఫుల్ వీక్గా ఉండబోతుంది. డిఎల్ఎఫ్, భారతీ ఎయిర్టెల్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా మోటార్స్, జిఎస్కే ఫార్మా, హెచ్ఏఎల్, పిఎన్ గాడ్గిల్, బలరాంపూర్ చీనీ, ఎన్హెచ్పిసి, ఎన్సీసీ లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన వాటిలో పోస్ట్ మార్కెట్ అడ్వాన్స్ రేంజ్ నెట్ ప్రాఫిట్ దాదాపు 62% మేర పెరిగింది. మార్జిన్స్ 27 నుంచి 31%కి పెరిగాయి. కేపీ గ్రీన్ ఎనర్జీ ప్రాఫిట్ దాదాపు 69% మేర పెరగగా మార్జిన్స్ 15 నుంచి 20%కి పెరిగాయి. లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ ప్రాఫిట్స్ 7.5 దాదాపు 8 కోట్ల నుంచి 38 కోట్లకు పెరిగాయి. మార్జిన్స్ కొద్దిగా 8.2 నుంచి 6.3%కి క్షీణించాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో నాట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోయర్స్ ఎస్బీఐ Q4 ప్రాఫిట్ డిస్కస్ చేసాం. ఇదంతా మొన్న BSE రిజల్ట్స్ తర్వాత మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్స్ పెంచాయి. బట్ స్టాక్ ఫ్రైడే రోజున కొద్దిగా క్షీణించినప్పటికీ ఓవరాల్గా లాంగ్ రన్లో ఈ ప్రీమియం ఆప్షన్స్ ప్రీమియం మార్కెట్ షేర్ దాదాపు 27.5% మేర పెరగడం కొద్దిగా మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ దీని మీద అంచనాలు ఎక్కువగా పెట్టుకున్నాయి. దాదాపు 4,500 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చాయి. తన టార్గెట్ ప్రైస్ని 3,800 నుంచి 4,500 రూపాయలకి పైగా టార్గెట్ ప్రైస్లు వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తూ యాడ్ రేటింగ్ అయితే ఇచ్చాయి BSEకి. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో భారత్ ఫోర్జ్ వాల్యుయేషన్స్ని కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో కొద్దిగా వచ్చిన రన్అప్ అనేది విపరీతంగా ఇక్కడి నుంచి కూడా భారత్ ఫోర్జ్ పెరిగే అందుకు మార్గాన్ని దాదాపుగా బ్లాక్ చేసింది. పెద్దగా స్టాక్ పెరిగే అవకాశం లేకుండా వాల్యుయేషన్స్ని పీక్ హిట్ చేసిన తరుణంలో ఇక్కడి నుంచి పెద్దగా పెరిగే అవకాశాలు బాగా తక్కువగానే ఉన్నాయి భారత్ ఫోర్జ్కి. ఈవెన్ డైవర్సిఫై చేసినప్పటికీ కూడా అన్నది కూడా ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. CG పవర్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 35% మేర స్టాక్ జంప్ అవడం చూసాం. ఫస్ట్ సోర్స్ దాదాపు 16% మేర. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ దాదాపుగా రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిసి 90 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న 4.5% మేర పెరిగింది. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ 4.5% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ అవ్వడం చూసాం. సో ఇది వీకెండ్ రోజున ప్రధానమైన వార్తలు. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది 18వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. అటు టెక్నికల్స్ అండ్ కొద్ది గొప్ప ఫండమెంటల్స్, ఒక మార్కెట్ పార్టిసిపెంట్కి అవసరమైన సబ్జెక్ట్ అంతా కూడా మీరు నేర్చుకుంటారు. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని కూడా మన ట్రేడ్ డెసిషన్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు, స్టాక్ సెలెక్షన్, స్టాక్ పిక్ చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ షీట్ ట్రేడింగ్, ఇవన్నీ అంశాలు కూడా ఈ కార్యక్రమంలో మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు కింద నంబర్స్కి మీరు వాట్సాప్ చేసైనా ఫోన్ చేసైనా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.